జూనియర్ డాక్టర్పై కోల్కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో జరిగిన అత్యాచారానికి నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రేపు ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్య సేవలు మినహా ఓపీ వైద్య సేవలను నిలిపివేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా వైద్య సేవలకు బ్రేక్ పడింది. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు ఏపీ, తెలంగాణలోనూ డాక్టర్లు ఓపీ సేవలు నిలిపివేశారు. నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఓపీ సేవలు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అటు విశాఖలో డాక్టర్ల నిరసనకు హోంమంత్రి అనిత సంఘీభావం తెలిపారు. పరిసరాల్లో కనీస రూమ్లో వాటర్ రావు, వాటర్ వచ్చిన బాత్రూమ్ ఉంటాయి. మీ అందరికీ తెలుసు. ఈ నెల వరంగల్లో డాక్టర్ల నిరసనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. కలకత్తాలో వైద్య విద్యార్థినిపై హత్య ఘటనను నిరసిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు పెళ్లిబుక్కుతున్నాయి. ఇవాళ వరంగల్లో మెడికల్ విద్యార్థులంతా కూడా భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. వరంగల్ ఎంజీఎంలో మొత్తం విధులను బహిష్కరించి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎంజీఎం నుంచి కాకతీయ మెడికల్ కాలేజ్ వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది. వీ వాంట్ జస్టిస్, నో సేఫ్టీ, నో డ్యూటీ అనేటువంటి నినాదాలతో వీళ్ళంతా నిరసనలో పాల్గొన్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏంటండి మీ డిమాండ్ ఏంటమ్మా? పక్కా దొరకాలి. వాళ్ళు ఎవరో ఇలాంటి అన్యాయం చేశారో వాళ్ళు ఖచ్చితంగా దొరకాలి, కఠినంగా శిక్షించాలి వాళ్ళని కూడా. ఇది అంతా కరెక్ట్ కాదు అసలు. ఇక్కడ మాకు అస్సలు సేఫ్టీ కూడా లేదు. నైట్స్ పూట కానీ ఎప్పుడు కానీ ఒక సెక్యూరిటీ కూడా ఉండదు హాస్పిటల్కి. ఇట్లాంటి కండిషన్లో అయితే పెట్టకూడదు. ఇది ఒక హాస్పిటల్, మేము అందరం ఇక్కడ వర్క్ చేస్తున్నాం, మీకు సేవ చేస్తున్నాము అని అంటే పక్కాగా మాకు కూడా రక్షణ ఉండాలి. కంపల్సరీ రక్షణ కల్పియండి. ఎవరైతే ఇంతటి అన్యాయం చేశారో వాళ్ళకి కంపల్సరీ శిక్ష పడాలి. అది ఎంత పెద్ద శిక్ష అనేది మీరే డిసైడ్ అవ్వాలి. ఇంకా మీరే చెప్తారు. మనము 2024లో ఉన్నాం, అయినా కూడా ఇంకా ఇంత అన్యాయాలు జరుగుతున్నాయి. అంటే మేము డాక్టర్స్ అయ్యి ఉండి కూడా డాక్టర్స్కే ప్రొటెక్షన్ లేకపోతే కామన్ పీపుల్కి ఎక్కడ ఉంటే ప్రొటెక్షన్? అది మళ్ళీ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కొంచెం బేసిక్ ప్రొటెక్షన్ ఉండాలి. మళ్ళీ పనిష్మెంట్ గట్టిగా ఇవ్వాలి, నార్మల్ కాకుండా సీరియస్గా ఇస్తేనే అప్పుడే వాళ్ళకి అందరికీ ఒక లెసన్ వస్తుంది. ఓకే, ఈ విధంగా మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున విద్యార్థులు ముందు కూడా 2-3 కిలోమీటర్ల మేర ఈ ర్యాలీ అనేటువంటిది కొనసాగుతూ ఉంది. ఈ నిరసన ర్యాలీలో ప్రొఫెసర్లు, డాక్టర్లు వీళ్ళంతా కూడా పాల్గొంటున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు కలకత్తాలో జరిగిన ఈ ఏదైతే ఒక లేడీ డాక్టర్ మీద అత్యంత హేయమైన చర్యని మన మొత్తం సమాజం కూడా వీటిని ఖండించాలి. దానికి అనుగుణంగానే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ యొక్క ఆందోళన చేపడుతుంది. మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జూనియర్ డాక్టర్స్ తరఫున ఈ ఆందోళన మద్దతునిస్తూ ఇంకా కూడా వారి రైట్స్ పొందకుండా ఉంటే సేఫ్టీ, వర్క్ ప్లేస్ సేఫ్టీ గురించి, మా డాక్టర్స్కి సేఫ్టీ గురించి మేము ఫైట్ చేస్తున్నాము. సో ఈ ఆందోళన ఇంకా తీవ్రతం చేస్తామని మీ అందరికి కూడా తెలుపుతున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డాక్టర్లకు రక్షణ కల్పించే విధంగా కఠినమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి, చట్టమే తీసుకురావాలి. డాక్టర్లకు రక్షణ కల్పించే విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ పార్టీలు, మేధావులు అందరూ ఐఎంఏ తోటి కలిసి రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది మనం చూస్తున్నాం. ఐఎంఏ తరఫున, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున పెద్ద ఎత్తున ప్రతినిధులు కూడా పాల్గొన్నారు, జూనియర్ వైద్యులు పాల్గొన్నారు. మీరేం చెప్తారు? ఒక బాధాకరమైనటువంటి సంఘటన, మానవత్వానికే మచ్చ తీసుకొచ్చినటువంటి సంఘటన కోల్కతా మహిళా వైద్యురాలిపై జరిగింది. ఇది మొత్తము యావత్తు ఇదేదో డాక్టర్లకు సంబంధించి కాదు, మొత్తం ఇంటలెక్చువల్స్ ఎవరైతున్నారో వాళ్ళందరూ స్పందించాలి. ఈరోజు దీన్ని ఖండించడమే కాకుండా ఒక సెంట్రల్ యాక్ట్ తీసుకురావాలి. హాస్పిటల్స్ అన్నిటినీ సేఫ్ జోన్స్గా డిక్లేర్ చేయాలి. ఎవరు కూడా ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి డ్యూటీలో ఉన్న పోలీస్ మీద ఎవరైనా చేయేస్తారా? కోర్టులో ఒక లాయర్ వాదిస్తుంటే లాయర్ మీద
చేయేస్తారా? మరి అదే హాస్పిటల్లో వైద్యుని మీద ఎందుకు చేయేస్తున్నారు? ఈరోజు ప్రశ్నిస్తున్నాం ఇండియన్ మెడికల్ అసోసియేషన్. మా యొక్క డిమాండ్ పార్లమెంటు ముందున్న సెంట్రల్ యాక్ట్ను వెంటనే ఆమోదించాలి. రెండవది, కోల్కతాలో ఎవరైతే సంఘటనకు పాల్గొచ్చుకున్నారో వాళ్ళని వెంటనే గుర్తించి వాళ్ళని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించాలని, వెంటనే వాళ్ళందరినీ సిబిఐ గుర్తించి వెంటనే చర్య తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఇది వైద్యులు వైద్య విద్యార్థుల అభిప్రాయం. మొత్తంగా పూర్తి స్థాయిలో వాళ్ళంతా కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్నటువంటి వైద్య విద్యార్థులకు రక్షణ కల్పించాలన్నటువంటి డిమాండ్ అయితే వ్యక్తం అవుతుంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్. కోల్కతా పీజీ వైద్యురాలపై అత్యాచారం చేసినందుకు నిరసనగా హైదరాబాద్ లో మెడిసిటీ మెడికల్ కాలేజ్ వైద్యులు విద్యార్థులు మేడ్చల్ జాతీయ రహదారిపై నిరసన ర్యాలీ నిర్వహించారు. డ్యూటీలో ఉన్న మెడికల్ పీజీ విద్యార్థినిపై అత్యాచారం, హత్య చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజలను కాపాడే వైద్యులను ప్రభుత్వాలు కాపాడాలని నినాదాలు చేశారు. ప్రాణాలు కాపాడే డాక్టర్ల ప్రాణాలు తీస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన ఈరోజు మెడ్సిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మేడ్చల్లో మేము ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. దానికి కారణం ఏంటంటే వెస్ట్ బెంగాల్లో జరిగిన దుర్ఘటన అది చాలా చాలా బాధాకరమైన సంఘటన. అది చాలామందిని కలిసివేసిన సంఘటన. అసలు మెడికల్ ఫ్రాటర్నిటీలనే ఇది మెడికల్ ఫ్రాటర్నిటీ ఒక్కదానికి వైద్య వృత్తికి ఒక్కదానికి సంబంధించింది కాదు. ఇది దేశం అంతా చూస్తుంది ఏం జరుగుతుందనేది. అతి కిరాతకంగా చంపేసి రేప్ చేసి చంపేయడం అనేది చాలా బాధాకరం. ఈ ఘటనను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ప్రభుత్వాలు చట్టాలు కొంచెం టైట్ చేయాలి. ప్రభుత్వాలు కూడా వైద్యుల రక్షణ ప్రభుత్వ బాధ్యతగా తీసుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళు ఉమెన్కి ఎస్పెషల్గా మా తోటి వైద్య విద్యార్థులకు వాళ్ళు ఖచ్చితమైన భద్రత ఏర్పాటు చేయాలి. నెల్లూరు జీజీహెచ్ లో డాక్టర్ల నిరసన కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. వైద్యో నారాయణ హరి అంటారు, అంటే వైద్యుడు దేవుడితో సమానం అని. కానీ వాళ్ళ రోజున వైద్యుల పైన, వైద్య విద్య అభ్యసించే మెడికల్ పైన వరుసగా అత్యాచారాలు, హత్యలు చోటు చేసుకుంటున్న పరిస్థితి. దీనిపైన దేశవ్యాప్తంగా వైద్యులు, మెడికల్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. ఏమంటారు మేడం, ఏంటి అసలు మీరు ఇలాంటివి ఏవైతే మన ఇండియాలో జరుగుతున్నాయో, ఒక నిర్భయనో, ఒక ప్రియాంకనో, ఇప్పుడు ఇంకొకటి ఇలాంటివి అనేది మనము చాలాసార్లు రోడ్ల మీద జరుగుతుంది, ఇంకెక్కడో జరుగుతుందని వాళ్ళని బ్లేమ్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు మేము చేస్తున్న వర్క్ ప్లేస్లోనే అది వైద్య కళాశాల, వైద్య హాస్పిటల్ అనేది ఎంతో దేవుడితో సమానంగా భావిస్తారు. అలాంటి ప్లేస్లోనే ఇలాంటివి జరగడం అనేది మేము చాలా ఖండిస్తున్నాము. ఇలాంటి వాటికి న్యాయం జరగాలి మేము పోరాడుతున్నాము. ఈ పోరాటం ఎంతగానో మేము కొనసాగుదామని మేము చేస్తున్నాం. ఎన్ని రోజులు కొనసాగిస్తారు? అది న్యాయం జరిగేంత వరకు మేము కొనసాగుతాం. ఏంటి అసలు మీ ప్రధానమైన డిమాండ్లు ఏంటి? డిమాండ్స్ అంటే ఏం లేదండి. ఫస్ట్ సేఫ్టీ కావాలి, ప్రొటెక్షన్ కావాలి. ఒక ఆడపిల్లకి ప్రొటెక్షన్ కావాలి. అది ప్రొటెక్షన్ లేనంత వరకు ఆడపిల్ల ఎంత జాగ్రత్తగా ఉన్నా, తనను తాను ఎంతసేపు చూసుకున్నా కాపాడలేరు, ఎవరు కాపాడలేరు. సో మా ఫస్ట్ డిమాండ్ ప్రొటెక్షన్ అండి. తర్వాత మేము చేసే వర్క్ ప్లేస్లో, ఆ ప్లేస్లో మాకు బేసిక్ నీడ్స్ కావాలి. బేసిక్ నీడ్స్ అంటే కనీసం ఒక వాష్రూమ్, మాకు డ్యూటీ రూమ్, ఆ డ్యూటీ రూమ్కి ఒక డోర్ కావాలి. డోర్ గడ్లు కూడా ఉండవు ఇక్కడ. అలాంటి డ్యూటీ రూమ్లో నైట్ అంతా పడుకోవాలంటే ఎలా పడుకుంటాం మేము, చెప్పండి. ఇప్పుడు మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలు చూస్తే ఏమనిపిస్తుంది? అసలు ఈ వైద్య వృత్తిని ఎందుకు వచ్చారు మీరు?
వైద్య వృత్తిని ఎందుకు వచ్చామంటే మాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండి. అది ఆ ఇంట్రెస్ట్ ఒక ప్రజలకు సేవ చేయాలి, ఒక ప్రాణాన్ని కాపాడాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక మనిషికి ప్రాణం ఎంత ఇంపార్టెంట్ అంటే అసలు అది లేకపోతే చాలా ఫ్యామిలీస్ కోల్పోతాయి. సో అలాంటి వృత్తిని ఎందుకు ఎంచుకున్నామంటే దానికి రీజన్ ఉండదండి. చాలా ఇంట్రెస్ట్తో తీసుకుంటాము, చాలా ప్యాషన్తో చదువుకుంటాము, చాలా గంటలు, చాలా రోజులు, సంవత్సరాలు తడబడి ఇక్కడికి వస్తాము. ఎంత కష్టపడి వస్తామంటే అహర్నిశలు అంటే నిద్ర మానేసి వస్తాము, రాత్రింబవళ్ళు కష్టపడిన రోజులు ఉన్నాయి. అలాంటి రోజులని కష్టపడి ఇక్కడికి వస్తే ఒక్క రోజులో, ఒక రాత్రిలో నాశనం చేసేసారు. అసలు మాకు ఇచ్చే రెస్పెక్ట్ ఇది. ఒక ఉమెన్కి, ఒక డాక్టర్ కానీ కూడా కాదు, ఒక ఉమెన్కి ఇచ్చే రెస్పెక్ట్ అది సొసైటీలో. సో ఒక ఉమెన్కి రెస్పెక్ట్ ఇవ్వాలండి సొసైటీలో. ఇప్పుడు మీరు పనిచేస్తున్న జీజీహెచ్లో సరైనటువంటి రక్షణ అవి ఉన్నాయా? మాకైతే ప్రస్తుతానికి ఉన్నాయండి. డ్యూటీ రూమ్స్ ఉన్నాయి, డ్యూటీ రూమ్లో వాష్రూమ్ ఉంది. ప్రస్తుతానికైతే మాకు ఇక్కడ సేఫ్ వర్క్ స్పేసే ఉంది. కానీ అన్ని చోట్ల ఇలా ఉందా అంటే నేను అంగీకరించాను. సార్, ఇక్కడ వేధింపులు కొనసాగుతున్నాయని కొంతమంది లోపల ఆవేదన పడుతున్నారు, బయటికి చెప్పుకోలేని పరిస్థితి. నాకు తెలిసినంత వరకు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో, జనరల్ హాస్పిటల్లో అలాంటి సంఘటన ఏమీ లేదు. సంఘటనలు ఉన్నా ఇమ్మీడియట్గా మేము చర్యలు తీసుకునేదానికి రెడీగా ఉన్నాం. కానీ అలాంటి సంఘటనలు కాదు. కొంతవరకు వేరే జిల్లాలతో కంపేర్ చేస్తే మన నెల్లూరు జిల్లా చాలా సేఫ్. ఈ ఉద్యోగాన్ని ఎందుకు ఎంచుకున్నాం? 10 మందికి సేవ చేయాలా, అన్నిటి